గౌరవ కరెస్పాండెంట్స్ అందరికీ నమస్కారం. ప్రస్తుతం మన వాట్సాప్ గ్రూప్స్లో బాగా సర్క్యులేట్ అవుతున్నటువంటి ప్రధానమైన అంశం ఫామ్ 1. ఈ ఫామ్ 1లో ఏదైతే విద్యాశాఖ అడుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయాలా వద్దా అనేటువంటి సందేహాలు చాలామంది కరెస్పాండెంట్స్కి రావడం, తద్వారా చాలామంది సంప్రదించడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా క్లారిఫికేటరీ కోసం ఈ వీడియోని మీ ముందు ఉంచుతున్నాను. ముఖ్యంగా ఈ ఫామ్ 1 అనేది ఎందుకు వచ్చింది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటని మనం ఒకసారి పరిశీలన చేస్తే 2009లో విద్యా హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయం. అలాగే 2009కి చట్టానికి అనుగుణి కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ దాన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది, అంటే ఆ చట్టాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని. అలాగే సంబంధిత రాష్ట్ర విద్యాశాఖ వారి రాష్ట్రానికి సంబంధించిన అనుగుణంగా వాళ్ళు కూడా రూల్స్ ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఈ రూల్స్లో మన స్టేట్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసినటువంటి ముఖ్యంగా రూల్స్లో రూల్ 14 ఏం చెప్తుందంటే, మనం అందరూ కూడా డిజిటల్ ఫామ్లో ఈ ఫామ్ 1లో ఉన్నటువంటి డేటాను అంతా కూడా మనం డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి. అదేవిధంగా మనం సబ్మిట్ చేసిన డేటాని సంబంధిత విద్యాశాఖ అధికారి ఆన్లైన్లో పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అనేటువంటి ఒక మెయిన్ ప్రధానమైనటువంటి అంశం ఈ యొక్క రూల్ 14 చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందనంటే, ఈ 2009లో చట్టం వచ్చినప్పటికీ 2011లో రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నప్పుడు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రూల్ 14 ఇంప్లిమెంట్ చేయట్లేదు. ప్రైవేట్ పాఠశాల తాలూకా ఇన్ఫర్మేషన్ ఫామ్ 1 ద్వారా తీసుకుని దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు అనేటువంటి ప్రధానమైనటువంటి ఎలిగేషన్తో ఒక ప్రైవేట్ వ్యక్తి 14 పర్సన్ కింద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. సో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గౌరవ చీఫ్ జస్టిస్ కోర్టుకి వచ్చినప్పుడు ఏదైతే రూల్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ ఎందుకు చేయట్లేదని కోర్టు ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా విద్యాశాఖ వారు కూడా రూల్ 14 చాలా స్పష్టంగా పబ్లిక్ డొమైన్లో పెట్టమని ఉంది, కాబట్టి దానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటామని కోర్టుకి చెప్పడం. అలాగే గౌరవ హైకోర్టు కూడా మీరు ఈ రూల్ 14 ఇంప్లిమెంట్ చేయడానికి తగినటువంటి ఒక చర్యలు చేపట్టమని చెప్పి ఆదేశించడం జరిగింది. సరే, అప్పటి వరకు మనలో ఎవరికి కూడా ఈ రూల్ 14 అని కానీ లేకపోతే ఈ జియో మనకు ఏదైతే రూల్స్ ఫ్రేమ్ చేస్తారో ఈ యాక్ట్ అనుగుణంగా మన ఎవరి దగ్గర దృష్టిలో కూడా లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మన రికగ్నిషన్కి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా GOMS నెంబర్ 1 ప్రకారంగా మనం సబ్మిట్ చేయడం, అలాగే మనకు కూడా విద్యాశాఖ GO 1 ప్రకారంగానే మనకి రికగ్నిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఈ ఫామ్ 1 అనేది ఇప్పటివరకు బయటకు రాలేదు ఈ రోజు వరకు కూడా. కానీ అందుకని ఏం చేసామంటే, మనం మళ్ళీ మన అసోసియేషన్స్ అన్నీ కలిపి మళ్ళీ గౌరవ హైకోర్టుని ఈ రూల్ 14 ఛాలెంజ్ చేస్తూ ఒక రిట్ పిటిషన్ మనం ఫైల్ చేయడం జరిగింది. ఈ రూల్ 14లో మనకి ఎందుకు ఈ ఫామ్ 1 ద్వారా ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి, అది పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి మనకు ఉన్నటువంటి అభ్యంతరాలు కూడా కోర్టు దృష్టికి ఆ రిట్ పిటిషన్ ద్వారా మనం సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ఇందులో ప్రధానంగా మీరు చూస్తే ఒక ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఏదైతే రిటర్న్స్ ఉన్నాయో ఆ రిటర్న్స్ని మనం ఇయర్ వైజ్ పెట్టాలంటున్నారు. అందులో సర్ప్లస్ ఎంత ఇవన్నీ కూడా అడిగారు దాంట్లో. కానీ అవి ఏంటంటే న్యాచురల్గా మనం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలా వద్దా అనేటువంటి అంశం అది సమాచార హక్కు చట్టానికి కూడా వ్యతిరేకంగా ఉంది, కాబట్టి దాన్ని కూడా మన గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ ఫామ్ 1లో మీరు చూసినట్లయితే ఈ టీచర్స్ తాలూకా ఇండివిజువల్ శాలరీస్ వారి తాలూకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో అడగడం జరిగింది. మరి అది కూడా మరి సమాచార హక్కు చట్టానికి విరుద్ధం, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి విరుద్ధం. అలాగే ఒక వ్యక్తిగత ఎంప్లాయ్ తాలూకా శాలరీ డీటెయిల్స్, డిడక్షన్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం, దానికి మన దగ్గర పనిచేస్తున్న సిబ్బంది కూడా మనల్ని వ్యతిరేకించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా గౌరవ కోర్టుకి దృష్టి తీసుకురావడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన రాష్ట్ర విద్యాశాఖ ఈ యొక్క రూల్ 14 ఫ్రేమ్ చేసినప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టమని ఏదైతే అందులో రూల్ 14లో పొందుపరిచిందో అది కేంద్ర చట్టానికి అలాగే కేంద్రం ఫ్రేమ్ చేసిన రూల్స్ కూడా విరుద్ధంగా ఉంది. కాబట్టి అది కూడా మనం ఫైల్ చేసినటువంటి రిట్ పిటిషన్ చెప్పడం జరిగింది. అయితే ఈ మనం ఫైల్ చేసిన రిట్ పిటిషన్ అలాగే వేరే వ్యక్తి ద్వారా 14 పర్సన్ చేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈ రెండు కూడా కలిపి రేపు ఫిబ్రవరి 1st వీక్లో హీరింగ్ ఉంది. కాబట్టి మనం కూడా గౌరవ హైకోర్టుని అభ్యర్థిస్తున్నాం, ఈ రూల్ 14 పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి లేదు. మన వ్యక్తిగతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మనకు ఉన్నటువంటి ఇమ్యూనిటీస్ మనం పెట్టడానికి అభ్యంతరం లేదు. కానీ ఇలాగ ఉపాధ్యాయుల తాలూకా ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని మనం డిస్క్లోజ్ చేయడానికి మనకు ఎంతవరకు హక్కు ఉంది అనేది గౌరవ హైకోర్టు నిర్ణయించవలసి ఉంది. అయితే ఇప్పుడు మనకున్నటువంటి ముందున్నటువంటి థ్రెట్ ఏంటంటే, ఈ ఫామ్ 1 ఈ నెలాఖరు లోపల చేయాలని ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ కింద ఆఫీసర్స్ అందరూ కూడా మన మేనేజ్మెంట్స్ని ప్రెజరైజ్ చేస్తారు. ఎక్కడ కూడా గౌరవ హైకోర్టు ఒక టైం బౌండ్ ఫిక్స్ చేసి మీరు చేసేయండి అని చెప్పాల. ఒకవేళ చేయాలని అనుకున్నా కూడా ప్రాక్టికల్గా ఫామ్ 1 డేటా ఫిలప్ చేసి ఇన్ని వేల స్కూల్స్ 16,000 చిల్లర స్కూల్స్ ఇప్పుడు ఇమీడియట్గా
విత్ ఇన్ 2-3 డేస్లో జరిగిపోయేటువంటి యుద్ధ ప్రాతిపదికన చేయవలసినటువంటి కార్యక్రమం అయితే కాదు. ఖచ్చితంగా రేపన్న రోజున గౌరవ హైకోర్టు చెప్పిన తర్వాత ఇది అబ్సల్యూట్ ఆర్డర్ అయిపోతే డెఫినెట్గా మనందరం కూడా చేయాల్సిందే. దానికి కొంత టైం ఫ్రేమ్ మనం ఫిక్స్ చేసుకుని మన అధికారులతో మాట్లాడుకొని ఖచ్చితంగా ఆ డేటాను మనం సబ్మిట్ చేయాలి. కానీ ఇప్పుడు వీళ్ళు 31st అని చెప్పి అధికారులు ఏదైతే మనం ప్రెజర్ చేస్తున్నారో, నేను మిమ్మల్ని అందరం రిక్వెస్ట్ చేసేది అన్ని అసోసియేషన్స్ అలాగే మండల స్థాయి నాయకులు కూడా మీరందరూ కూడా సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి మనం వేసినటువంటి రిట్ పిటిషన్ మనం ఏదైతే నెక్స్ట్ మంత్ కేసు హీరింగ్ ఉందో దాంట్లో ఆ వాదనలు కూడా మన వాదనలు విని గౌరవ హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు వరకు వేచి చూడాలని చెప్పి అధికారులు రిక్వెస్ట్ చేయవలసిందిగా మనం అందరం కోరుతున్నాను. ఎందుకంటే అధికారులకి మనం వేసిన రిట్ ఇంకా వాళ్ళకి చేరినట్లేదు. అది కూడా హీరింగ్ రెండు కలిపి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రిట్ పిటిషన్ రెండు కలిపి గౌరవ చీఫ్ కోర్టు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఈ కేసు హీరింగ్ ఉంది కాబట్టి అప్పటి వరకు మనం సమయం కోరాలని చెప్పి మనం అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇందులో మనల్ని బెదిరించో లేకపోతే ఇంకోటో చేయగలిగేది కాదు. ప్రాక్టికల్గా కూడా మనం చేయాలన్నా కూడా ఇట్ విల్ టేక్ టైం. ఇంత షార్ట్ టైంలో అంత వాల్యూమినస్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా సబ్మిట్ చేయాలన్నా కూడా మనకి ఇబ్బందే. దాన్ని అప్లోడ్ చేయాలన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా టెక్నికల్ అబ్జెక్షన్స్ చాలా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అధికారులను రిక్వెస్ట్ చేయాలని మనం అందరం కూడా కోరుతున్నాను. అంతేగాని ఇక్కడ కన్ఫ్రంటేషన్ వద్దు. అధికారులతో ఇవన్నీ కూడా కూలంకషంగా డిస్కస్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి సరైనటువంటి రీతిలో కమ్యూనికేట్ చేసి వాళ్ళ దగ్గర సమయం తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.